గోదాముల్లో ఉన్న వృధా నిల్వలపై ఫోకస్ చేసింది పౌర సరఫరాల శాఖ. చాలా కాలం నుంచి నిల్వలు పేరుకుపోవడంతో వాటిని ఖాళీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అధికంగా ఉన్న వస్తువుల నిల్వలను తగ్గించేందుకు నష్టం వచ్చినా మార్కెట్ రేటుకే విక్రయిస్తోంది. టన్నుల కొద్దీ పేరుకుపోయిన వృధా నిల్వలపై ఫోకస్ చేసింది పౌర సరఫరాల శాఖ. ఏళ్ల తరబడి గోదాముల్లో వృధాగా ఉన్న నిల్వలతో ఇతర సరుకులు చెడిపోకుండా ఉండేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఉన్న నిల్వలను క్లియర్ చేసే పనిలో పడింది. గతేడాది కందిపప్పు ధర విపరీతంగా పెరగడంతో పేదలకు తక్కువ ధరకు పప్పును అందించేందుకు కేంద్రం నుంచి క్వింటాల్కు 6,930 చొప్పున 2,000 మెట్రిక్ టన్నుల కందుల్ని కొనుగోలు చేసింది పౌర సరఫరాల శాఖ. అయితే కందులను మిల్లింగ్ చేయడం కోసం టెండర్లు పిలవగా కేవలం ఒకే ఒక్క మిల్లర్ టెండర్లు దాఖలు చేశాడు. దీంతో 500 మెట్రిక్ టన్నుల కందుల్ని మిల్లింగ్ చేసి తక్కువ ధరకు అమ్మారు. ఓపెన్ మార్కెట్లో కందిపప్పు ధర తగ్గడంతో మిల్లింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచి 1,500 మెట్రిక్ టన్నుల కందులు గోదాముల్లోనే ఉన్నాయి. దీంతో ఇతర నిత్యావసరాలు నిల్వ చేయడానికి స్థలం సరిపోక ప్రైవేటు గోదాముల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవైపు గోదాముల్లో కంది నిల్వలు పేరుకుపోవడం, మరోవైపు మిగతా వస్తువుల్ని ఉంచేందుకు స్థలం లేకపోవడంతో మరింత నష్టం రాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మిగతా నిల్వలను కూడా 8 కోట్ల నష్టానికి మిల్లర్లకు విక్రయించారు. మొదట్లో కందుల్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగిన కమిషనర్ సివి ఆనంద్ వ్యాపారులతో చర్చించారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.